అందరికీ నమస్కారం. రీసెంట్గా జబర్దస్త్ శాంతి స్వరూప్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ జగన్ గారు తనను అవమానించారని చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం అది కాదు. ఆయన చెప్పేదానికి అక్కడ జరిగిన దానికి అస్సలు సంబంధం లేదు. శాంతి స్వరూప్ గారు ఏం చెప్పారో ఒకసారి ఈ వీడియోలో చూడండి. ఆ తర్వాత దీని వెనక ఉన్న అసలు లాజిక్ ఏంటో నేను చెప్తాను. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మంత్రి సుభాష్, పాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు సార్ చూశారు కదండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ గారు, మీరు అనవసరంగా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడ జగన్ గారు మాట్లాడింది అశ్లీలత గురించి తప్ప పక్కన ఉన్నది ఆడవారా లేక మగవారా అనే దాని గురించి కాదు. మీరు లేడీ గెటప్లో ఉన్నంత మాత్రాన అక్కడ జరిగిన ప్రవర్తనను సమర్థించుకోలేరు. అశ్లీలత అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదు. ఒక ప్రజాప్రతినిధి బహిరంగంగా చేసే పనుల్లో అసభ్యత మరియు అసహ్యం కనిపించినా అది అశ్లీలమే అవుతుంది. జగన్ గారు ఎక్కడ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు. ఆ సందర్భం మరియు ఒక మంత్రి ప్రవర్తించిన తీరు గురించి మాత్రమే ప్రస్తావించారు. కాబట్టి గెటప్పులు వెనక దాక్కుని సోది చెప్పడం ఆపి వాస్తవాన్ని గమనిస్తే మంచిది.